హలో ఫ్రెండ్, కొత్త స్టాక్ వచ్చింది. సో ఇది వచ్చేసి యంగ్ చాంగ్ ఎస్వి అన్నమాట. ఒకసారి మీరు ఇన్స్టాల్ చేసుకుంటే ఒక 4-5-4-5 సంవత్సరాల వరకు కూడా ఇది 80% ఖరాబ్ అవ్వదు, పాడవద్దు. తర్వాత ఫిట్టింగ్స్, అన్ని రకాల ఫిట్టింగ్స్ D&T కంపెనీ. ఇది వచ్చేసి పంప్ కనెక్టర్లు విత్ ఓరింగ్ రేర్గా దొరుకుతాయి. సో ఇది వచ్చేసి వాటర్ ఇన్లెట్ అనమాట. ట్యాంక్లోకి వాటర్ పడడానికి ఇది యూజ్ చేస్తారు జనరల్గా అయితే ఇవన్నీ కనెక్టర్స్ అన్నమాట. అన్ని రకాల కనెక్టర్స్ ఉన్నాయి. ఈవెన్ 3x8 కనెక్టర్స్ కూడా ఉన్నాయి. అన్నీ D&T టైప్, రైట్. సో స్పెషల్గా ఏంటంటే మనకి ఇప్పుడు LPS మరియు HPS కూడా తీసుకొని వచ్చాను. ఇంతకుముందు లేకుండే కొత్తగా ఇవి తీసుకొని వచ్చాను. తర్వాత హైటెక్ కంపెనీది ఫ్లోట్ వాల్వ్, దీనిపైన డేట్ కూడా ఉంటుంది. సో వెరీ హై క్వాలిటీ అన్నమాట. దాని ఏమంటే ఒకసారి మీరు ఇన్స్టాల్ చేసుకుంటే 5-6 సంవత్సరాలైనా ఎటువంటి ప్రాబ్లం రాదు అని చెప్పారు. సో మనం చూద్దాం ఇక. సో ఇప్పుడు మనకు FRs, మీకు కావాల్సిన దాదాపు FRs అవైలబుల్లో ఉన్నాయి. 550, 450 మరియు 300. సో చూపిస్తాను వచ్చినప్పుడు ఏదో FR 550 ఇది. సో తర్వాత సెడిమెంట్ ఫిల్టర్స్ వచ్చేసి బ్లూ మౌంట్ది ఒక సెడిమెంట్ ఫిల్టర్ ఉంది. తర్వాత ఇవన్నీ కొత్త స్టాక్ అండి. ఇప్పుడు ఇది కొత్త స్టాక్ కాదు, కానీ ఇది కొత్త స్టాక్ అన్నమాట. బయోప్లస్ అన్నీ కూడా ఇప్పుడు కొత్త స్టాక్ పాత స్టాక్ కూడా చెప్తాను. సో ఇది వచ్చేసి బయోప్లస్ RO మెయింటెనెన్స్ కొత్తగా వచ్చాయి. 80 GPD, 80 to 100 GPD. ఇది 80 GPD కాదు, 80 to 100 GPD. సో కొత్తగా 3000, ఇంతకుముందు ఈ వైట్ కలర్ది 2500 TDS వరకు సపోర్ట్ చేసేది, ఇప్పుడు 3000 TDS వరకు సపోర్ట్ చేస్తుంది. సో ఇది వచ్చేసి బయోప్లస్ కార్బన్ ఫిల్టర్. ఇది 1100 IV కార్బన్ ఫిల్టర్. బయోప్లస్ ఫిల్టర్ల ప్రత్యేకత ఏంటంటే బయోప్లస్ ఫిల్టర్ల పైన మాత్రమే మీకు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది. ఇంకా పెద్ద బ్రాండ్స్ మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ యూజ్ చేస్తాయి. ఆర్డినరీ బ్రాండ్స్ జనరల్గా అయితే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ని యూజ్ చేయవు. సో తర్వాత వచ్చేసి GNB కంపెనీ పోస్ట్ కార్బన్ ఫిల్టర్ అవైలబుల్లో ఉంది. GNB కంపెనీ పోస్ట్ కార్బన్ ఫిల్టర్ అవైలబుల్లో ఉంది. తర్వాత GNB కంపెనీ ఆల్కలైన్ ఫిల్టర్, GNB కంపెనీ సెడిమెంట్ ఫిల్టర్ కూడా అవైలబుల్లో ఉంది. నేను తీసుకురాలి మర్చిపోయాను. సెడిమెంట్ ఫిల్టర్ కూడా అవైలబుల్లో ఉంది. సో ఇది వచ్చేసి ఆక్సియన్ కంపెనీ CTO, అంటే కార్బన్ బ్లాక్ అన్నమాట. సిలిండర్ ఉంటుంది అన్నమాట. ఇది CTO అంటారు దీన్ని. ఆక్సియన్ కంపెనీ CTO అన్నమాట. ఇది వెరీ హెవీ. దీంట్లో 120 grams MLT ఉంటుంది అని అన్నారు. ఒకసారి నేను వెయిట్ చెక్ చేస్తాను. వాళ్ళైతే 120 grams MLT అన్నారు. హెవీ MLT అన్నమాట ఇది. సో ఇప్పుడు 2 రకాల ట్యాప్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఇది వచ్చేసి నార్మల్ ట్యాప్, ఇది వచ్చేసి ఆక్వాగార్డ్ ట్యాప్ అన్నమాట. పైన ఉంటుంది. సో కొన్నిటికి పైన ఉంటాయి, ఇది వచ్చేసి ఫ్రంట్గా ఉంటుంది అన్నమాట, రైట్. ఈ 2 రకాల ట్యాప్స్ కూడా అవైలబుల్లోకి వచ్చాయి ఇప్పుడు. హైటెక్ కంపెనీది వెరీ హై క్వాలిటీ ఫిల్టర్స్. దీంట్లో మనకు సెడిమెంట్ ఫిల్టర్, ప్రీ కార్బన్ ఫిల్టర్ మరియు పోస్ట్ కార్బన్ ఫిల్టర్ ఉంటాయి. ప్రీ కార్బన్ ఫిల్టర్లో బ్లాక్ ఉంటుందంట. కార్బన్ బ్లాక్ అంటే సిలిండర్, ఇప్పుడు చెప్పినట్టు సిలిండర్. ఇది కొత్త లేటెస్ట్ స్టాక్. ఇది కార్బన్ బ్లాక్ ఉంటుంది, అంటే సిలిండర్ ఉంటుంది. పోస్ట్ కార్బన్ ఫిల్టర్ వచ్చేసి గ్రాన్యులర్ అంటే గ్రెయిన్స్ లెక్క ఉంటుంది అన్నమాట. అలా ఉంటుంది, రైట్. సో ఇప్పుడు హైటెక్ కంపెనీ వాళ్ళది ఒయాసిస్ 120 GPD RO మెంబ్రేన్స్ వచ్చాయి ఇప్పుడు, రైట్. రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయి. నేను ఎక్కువ ప్రైస్ తీసుకోని మీకు తెలుసు. సో అతి తక్కువ ప్రైస్లో ఇస్తే డూప్లికేటా అని అడుగుతున్నారు. సో నా దగ్గర డూప్లికేట్ ఉండవు, నేను వెళ్ళి మరీ తీసుకొచ్చాను. సో వచ్చేసి కొత్తగా వచ్చాయి బయోప్లస్ కాపర్ ఆల్కలైన్ ఫిల్టర్ 9x2 inch, వెరీ లేటెస్ట్ అన్నమాట. ఏప్రిల్ 2026 వెరీ లేటెస్ట్ ప్రోడక్ట్. 9x2 inch కాపర్ ఆల్కలైన్ ఫిల్టర్. ఇది వచ్చేసి
యూవీ హౌసింగ్. ఇది వచ్చేసి మీకు తెలుసు బయో ప్లస్ అల్ట్రా ఫిల్టర్ 10 ఇంచ్ 11 ఇంచ్ అవి మెజర్ చేశాను నేను, 11 ఇంచ్ ఉంది ఇది. సో హైటెక్ కంపెనీ పోస్ట్ కార్బన్ ఫిల్టర్. మీరు ఒకసారి చూడండి, హెవీగా ఉంది, థిక్నెస్ హెవీగా ఉంది. సో కార్బన్ ఎంత ఉంది. సో 3 రకాల బాల్స్ ఇచ్చాడు. సో హెవీగా ఉంది, క్వాంటిటీ వచ్చేసి బాగా హెవీగా ఉంది, మీరు చూడొచ్చు. సో ఇది కూడా కాస్ట్లీ అనమాట, ఆర్డినరీ ఫిల్టర్ కాదు ఇది. సో దీంట్లో మినరల్ బాల్స్, రైస్ బాల్స్, పీహెచ్ బాల్స్ అంటే సిల్వర్ యాక్టివేటెడ్ కార్బన్ అన్నమాట. అంటే సిల్వర్ ఇంప్రిగ్నేటెడ్ పోస్ట్ కార్బన్ ఫిల్టర్ అని చెప్పి లీప్ ఇయర్ వాళ్ళు యూజ్ చేస్తారు. సో అదే 4 ఇంచ్ యూజ్ చేస్తారు. అదే 4 ఇంచ్లో 3 ఇంచ్ మందంలో, అంటే 4 ఇంచ్ క్యాటరేజ్ ఉంటే 3 ఇంచ్ మందంలో యూజ్ చేస్తారు. అదే అంటే దీంట్లో ఉంది. తర్వాత మినరల్స్ కూడా, సో వాటర్ని న్యూట్రలైజ్ చేస్తుంది అన్నమాట. తర్వాత ప్యూర్ వన్ కంపెనీది సెడిమెంట్ ఫిల్టర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో ఇవి కొందరు దీన్ని డైవర్టింగ్ వాల్స్ అంటారు, లేకపోతే ఇన్లెట్ వాల్స్ అంటారు. సో ఇవి కూడా ఒకటేమో 3/8, ఇంకోటి 1/4, రెండు కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో మీకు చెప్పినట్టు నేను FRs 300, FR 450. సో ఇప్పుడు మన దగ్గర మళ్ళీ 2 ఇయర్ వారంటీ ఉన్న పంపులే నేను తీసుకొస్తాను, 1 ఇయర్ వారంటీ ఉన్న పంపులు తీసుకురాను. ఇది వచ్చేసి మే 2026 మ్యానుఫ్యాక్చరింగ్ డేట్. సో మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి 2 ఇయర్స్ వారంటీ ఉంటుందంట. కొన్నప్పటి నుంచి కాదు, ఇన్స్టాల్ చేసినప్పటి నుంచి కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అయినప్పటి నుంచి. సో మీకేమన్నా కావాల్సి వస్తే అడగండి. ప్రతి దానిపైన మనకు ఒక MRP అంటూ ఉంది. సో MRP పైన 25% డిస్కౌంట్ ఇవ్వబడును. సో తక్కువ రేట్లో ఇచ్చినా కూడా డూప్లికేటా అని అడుగుతున్నారు. లాస్ట్ ఒకటి మిగిలిపోయిందండి, యాంటీ స్కాలెంట్ డోసర్స్. జనవరి 2026 మ్యానుఫ్యాక్చరింగ్ డేట్. MRP వచ్చేసి 250, 2500 లీటర్స్ వరకు పనిచేస్తుంది.